హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అండి. కాబట్టి తెల్లవారుజాము 4 గంటలకే లేచి పేడ కళ్ళాపేసి తర్వాత ప్రసాదం అన్నీ రెడీ చేసి ఫైనల్లీ నేను ఫ్రెష్ ఫ్లవర్స్ కోసుకుంటాకు వచ్చాను. నేను ఎవ్రీ ఇయర్ పూజ చేసినప్పుడు ఎప్పుడు నేను బయట నుంచి అయితే పువ్వులు తెచ్చిన హిస్టరీనే లేదండి. మా కంపౌండ్లోనే 30 నుంచి 40 రకాల పువ్వులు ఉన్నాయండి. యాక్చువల్లీ చెప్పాలంటే నాదేమంత పెద్ద గార్డెన్ కాదు, కాకపోతే ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా గార్డెన్ చేశాను అనమాట. మనకి ఇప్పుడు సీజన్ బట్టి కమర్షియల్ సైట్స్లో మనకు పెద్ద పెద్ద ప్లేసెస్ కావాలంటే ఎక్కడ దొరుకుతుందండి? ఉన్న 30-40లోనూ లేదో 60-40లోనూ మొక్కలు వేసుకోవాలి, అందులోనే ఇల్లు కట్టుకోవాలన్నమాట. నేను అలాగే చేసుకున్నాను. సో అయితే నా కంపౌండ్లో ఎన్ని పువ్వులు ఉన్నా సరే మందార పువ్వులు అంటే పిచ్చి ప్రాణం అండి నాకు. ఎందుకంటే రోజు అసలు బ్లూమింగ్ అలా ఉంటుంది. మనం టైంకి ప్రూనింగ్ చేసుకుని మంచిగా నీళ్లు పెట్టామంటే మంచి బ్లూమింగ్ ఉంటుంది అనమాట. నా దగ్గర 8-9 కలర్స్ ఉన్నాయి. చూడండి అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయో. అసలు రైనీ సీజన్లో అయితే మందార పువ్వుల గురించి చెప్పక్కర్లేదండి, విపరీతంగా బ్లూమింగ్ ఉంటుంది. రంగురంగుల పువ్వులు. ఇది వచ్చి కరివేరు పువ్వుల సెక్షన్ అండి. మొత్తం అన్ని బయట సైడ్ వేసేసాను. కరివేరు పువ్వులు, తర్వాత గన్నేరు పువ్వులు. గన్నేరు పువ్వులు ఒక 2-3 రంగులు ఉన్నాయి. కరివేరు పువ్వులు 4-5 రకాలు ఉన్నాయి. నేను బయట ఎందుకు వేసానంటే ఆవులు, మేకలు, గేదెలు ఏమి తినవండి, ఎప్పుడు సురక్షితంగా ఉంటాయి. టైంకి దీన్ని కూడా మనం ప్రూనింగ్ చేసుకుంటే పువ్వులు చాలా బాగా పూస్తాయి అనమాట. ఇది చూడండి, ఇది గన్నేరు, పసుపు గన్నేరు. ఇందులో ఆరెంజ్ కలర్ గన్నేరు, వైట్ గన్నేరు కూడా ఉంది, కాకపోతే ఇంకా పూలకి రాలేదు. మల్లె పూలు అయితే నా దగ్గర ఈ రోజు 4-5 రకాలు, ఎందుకంటే మొన్నే ప్రూనింగ్ చేశాను, మందు కొట్టాను కాబట్టి పూలు ఎక్కువ లేవు. మల్లె పూలు, బంతిపూల చెట్లు అయితే మొన్నే పెట్టానండి, ఇంకా పూతకు రాలేదు, అలాగే ఉన్నాయి. అయితే గులాబీ పువ్వు ఒకటి కోసుకున్నాను నేను. ఇంకా శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిందంటే నీలగోరింతలు, బంతి పువ్వులు, తర్వాత బొగడ బంతమ్మ, జడగంటలు అనే రకాలు ఉన్నాయండి నా దగ్గర. ఇంకా టెరిస్ పైన చూద్దామండి. టెరిస్ పైన అయితే చాలా మొక్కలు, మొన్న అయితే బ్రహ్మకమలాలు చాలా పూసేసినాయి. అనుకోకుండా పూజకి అసలు ఒక్క పువ్వు లేకుండా అయిపోయింది. ఇవి అయితే డిసెంబరం పూలు చూడండి ఎంత బాగుంటాయో. ఇంకొక విషయం ఏంటంటే వాటర్ లిల్లీస్ అయితే నా దగ్గర 360 రోజులు పూస్తూనే ఉంటాయండి. ఏం లేదు, దానికి కొంచెం బోన్ మిల్ పౌడర్ బాగా వేసుకోవాలన్నమాట. సో బోన్ మిల్, తర్వాత కాల్షియం పౌడర్ అది వేసుకుంటే బాగా పూస్తాయి పువ్వులు. ఫ్రీక్వెంట్గా వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి 2 days once. నేనైతే చాలా పూలు కోసానండి ఈరోజు. మొత్తం అన్ని తీసుకెళ్ళి కిందకి తీసుకెళ్ళేసరికి నాకైతే చాలా అయిపోయింది, అన్ని పూలు కోసాను అనమాట. 22 రకాల పువ్వులతో సోమవారికి ఈరోజు పూజ చేయడానికి నేను రెడీ అయిపోయాను. ఇంకా చాలా చాలా అరిటాకులు, మళ్ళీ మామిడాకులు ఇంకా కొయ్యలేదండి, అవి కూడా తీసుకోవాలి. చూడండి గంపెడు పువ్వులు కోసాను మొత్తం. ఆ గంపెడు పువ్వులు రకరకాల పువ్వులు ఉన్నాయన్నమాట. మొత్తం 22 రకాల పువ్వులతో పూజ చేయబోతున్నానండి ఈరోజు నేను. నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ శంఖపుష్పి అవన్నీ సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి. ఈరోజు అయితే నాకు ఎన్ని దొరికినాయి అన్నిటితోనే చేస్తున్నాను పూజ. అయితే మామిడి చెట్టు, అరటి బందులు, తర్వాత తమలపాకులు, తులసాకులు ఇలాంటివన్నీ నేను నా గార్డెన్లో వేసానండి. మనం ఏదైనా పూజ అది అయితే పక్కింటికి వెళ్ళి అడగకుండా నేను వేసుకున్నాను అనుకూలానికి. అయితే నేను ఇంకా కొన్ని సెకండ్స్లో పూజ స్టార్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.